ప్రపంచంలో ఎక్కడైనా సరే ఒక మనిషి చనిపోతే ఏం చేస్తారు? అయితే దహనం చేస్తారు లేదా మట్టిలో పూడ్చిపెడతారు. కానీ ఈ భూమి మీద ఒక వింత ప్రాంతం ఉంది. అక్కడ ఎవరైనా చనిపోతే కాల్చరు, పూడ్చరు, కనీసం కడసారి చూపు కూడా దక్కనివ్వరు. ఆ శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఆకాశంలో తిరిగే రాబందులకు, గద్దలకు ఆహారంగా విసిరేస్తారు. వినడానికే ఒళ్ళు గగురు పొడిచే ఈ ఘోరమైన ఆచారం వెనక ఒక నమ్మశక్యం కాని రహస్యం దాగుంది. అంతేకాదు, సముద్ర మట్టానికి ఏకంగా 4500 మీటర్ల ఎత్తులో ఉండే ఆ ప్రదేశానికి వెళ్తే ఊపిరి పీల్చుకోవడానికి గాలి కూడా దొరకదు. కానీ హిందువులు సాక్షాత్తు ఆ పరమశివుడి నివాసంగా భావించే అత్యంత పవిత్రమయమైన కైలాస పర్వతం కూడా అక్కడే ఉంది. మౌంట్ ఎవరెస్ట్ కంటే తక్కువ ఎత్తు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఈ భూమి మీద ఒక్కడంటే ఒక్కడు కూడా ఆ కైలాస పర్వతాన్ని ఎక్కలేకపోయాడు. అయితే అసలేంటి ప్రాంతం? అంతటి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఉన్న ఆ ప్రాంతంలో అంతటి భయంకరమైన ఆచారాలు ఎందుకున్నాయి? ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక పెద్ద దేశం ఈ ప్రాంతాన్ని ఎందుకు బలవంతంగా ఆక్రమించుకుంది? ఇక్కడికి మనం ఎలా వెళ్ళాలి అనే విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ప్రాంతం టిబెట్. టిబెట్ ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన మంచు పర్వతాలు, హిమానీ నదులతో పాటు ఎన్నో వింత ఆచారాలకు అత్యంత ప్రసిద్ధి చెందింది. అయితే ఈ దేశ చరిత్రను చూస్తే కొంత ఆసక్తికరమైన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఈ దేశాన్ని 1969 సంవత్సరంలో చైనా ఆక్రమించింది. ప్రస్తుతం ఈ దేశంలో దాదాపు సగభాగం చైనా ఆధీనంలోనే నడుస్తోంది. కానీ ఇక్కడ నివసించే ప్రజలు మాత్రం చైనా పాలకుల నుండి విడిపోయి పూర్తిగా స్వేచ్ఛగా బ్రతకారని కోరుకుంటున్నారు. ఈ దేశంలో ఎక్కువగా బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. ఆ బౌద్ధ మత విశ్వాసాలు మరియు వారి జీవన విధానం కారణంగానే ఇక్కడ ఎన్నో వింత ఆచారాలు పుట్టుకొచ్చాయి. అవి ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. అయితే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైనా వ్యక్తి చనిపోతే అతని మృతదేహాన్ని దహనం చేస్తారు లేదా మట్టిలో గుంట తీసి పూడ్చిపెడతారు. కానీ టిబెట్లో ఎవరైనా చనిపోతే వారిని నిప్పుతో కాల్చరు, అలాగని భూమిలో గుంట తీసి పూడ్చిపెట్టరు. ఈ రెండిటికీ బదులుగా చనిపోయిన వ్యక్తి శరీరాన్ని ఎత్తైన కొండ మీదకి తీసుకువెళ్తారు. అక్కడ ఆ మృతదేహాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి గద్దలు మరియు రాబందులు తినడానికి వీలుగా అక్కడే వదిలేస్తారు. వినడానికి భయంగా ఉన్నా ఇలా ఎందుకు చేస్తారు అనడానికి వారి దగ్గర కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం అక్కడి భౌగోళిక పరిస్థితులు. చనిపోయిన వ్యక్తి శరీరాన్ని దహనం చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో కలప అవసరమవుతుంది. కానీ టిబెట్ సముద్ర మట్టం నుండి చాలా ఎత్తైన ప్రాంతంలో ఉండడం వల్ల అంత కలపను తీసుకురావడానికి అక్కడ అవసరమైనన్ని చెట్లు ఉండవు. పోనీ భూమిలో పూడ్చిపెడదామా అంటే టిబెట్ నేల చాలా గట్టిగా ఉండే రాళ్లతో ఏర్పడి ఉంటుంది. ఒక మృతదేహాన్ని పూడ్చడానికి అవసరమైనంత పెద్ద గుంట తవ్వాలంటే వాళ్ళు ఆ కఠినమైన రాళ్లను పగలగొట్టవలసి ఉంటుంది. ఇవి రెండూ అక్కడ దాదాపు అసాధ్యమైన పనులు. కాబట్టి చనిపోయిన వారి శరీరాన్ని రాబందులకు ఆహారంగా వేస్తారు. ఇక రెండవ కారణం వారి బౌద్ధ మత ఆచారం మరియు విశ్వాసం. వారి నమ్మకం ప్రకారం ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఆ వ్యక్తి భౌతిక శరీరం మాత్రమే చనిపోతుంది, కానీ అతని ఆత్మ అయితే టిబెట్ కేవలం వింత ఆచారాలకు మాత్రమే కాదు, ఎత్తైన మంచు పర్వతాలు, హిమానీ నదులు, అందమైన లోయలు మరియు పవిత్రమైన బౌద్ధ ఆరామాలు, దేవాలయాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. వీటిని కళ్ళారా చూడడానికి ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన హిందువులకు ఎంతో పవిత్రమైన కైలాస పర్వతం గురించి. అవును ఫ్రెండ్స్, సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువై ఉండి తపస్సు చేస్తూ ఉంటాడని హిందువులు ఎంతో భక్తితో నమ్మే కైలాస పర్వతం ఈ టిబెట్ దేశంలోనే ఉంది. మన భారతదేశం నుండి ఈ పవిత్రమైన పర్వతాన్ని చూడడానికి చాలామంది భక్తులు ఏటా ఇక్కడికి వస్తుంటారు. ఈ కైలాస పర్వతం సుమారు 6638 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది ప్రపంచంలో ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ కంటే తక్కువే అయినప్పటికీ ఒక ఆశ్చర్యకరమైన నిజం ఏంటంటే ఇప్పటి వరకు దీనిని ఎవరూ ఎక్కలేకపోయారు. నిజంగా ఈ ప్రదేశం మాటల్లో వర్ణించలేనంత అద్భుతంగా ఉంటుంది. ఈ పర్వతం చుట్టూ ఉన్న ప్రకృతి అందాన్ని చూస్తే మీరు నిజంగానే స్వర్గంలో ఉన్నట్లు ఫీలవుతారు. అయితే ఇంతటి అందమైన దేశానికి ప్రయాణించడం అంత సులభమైన విషయం ఏమీ కాదు. టిబెట్ సముద్ర మట్టం నుండి చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడికి వచ్చే టూరిస్టులు ఎన్నో కఠినమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
టిబెట్ సముద్ర మట్టానికి సుమారుగా 4500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మీకు తెలిసే ఉంటుంది, మనం సముద్ర మట్టం నుండి ఎత్తుకు వెళ్లే కొద్దీ గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి. దీని కారణంగా ఇక్కడ గాలిలో కూడా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉంటే మన శరీరం మీద, ముఖ్యంగా ఊపిరితిత్తుల మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల ఊపిరి సరిగా ఆడకపోవడం, విపరీతమైన తలనొప్పి రావడం, తల తిరుగుతున్నట్లు అనిపించడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అక్కడ నివసించే స్థానిక ప్రజలకు మాత్రం ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాలుగా అక్కడే నివసిస్తున్నారు కాబట్టి వారి శరీరం ఇలాంటి వాతావరణ పరిస్థితులకు పూర్తిగా అలవాటు పడిపోతుంది. కానీ బయట నుండి ఇక్కడికి వచ్చే టూరిస్టులు మాత్రం ఊపిరి పీల్చుకోవడానికి ఖచ్చితంగా ఆక్సిజన్ సిలిండర్స్ను ఉపయోగించాలి. ఇక టిబెట్ దేశ ప్రజల సంస్కృతి సంప్రదాయాల విషయానికొస్తే, స్థానికంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే పండుగలు వారి సంస్కృతి సంప్రదాయాలను చాలా స్పష్టంగా ప్రతిబింబిస్తాయి. ఆ సెలబ్రేషన్స్లో మనం పాల్గొనడం వల్ల వీటిని మనం ప్రాక్టికల్గా చూడొచ్చు. ముఖ్యంగా వారు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ టిబెటన్ న్యూ ఇయర్. టిబెటన్ క్యాలెండర్లో వచ్చే మొదటి రోజున ఈ పండుగ వస్తుంది. అంటే సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. ఆ రోజున ప్రజలంతా ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకుని పాటలు పాడుతూ వారి సంప్రదాయ నృత్యాన్ని ఎంతో ఉత్సాహంగా చేస్తారు. ముఖ్యంగా ఆ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో అక్కడ అమ్మాయిలు ఇంకా అందంగా కనిపిస్తారు. తర్వాత మనం వీరి జీవన విధానంలో భాగంగా మారిపోయిన ఒక ముఖ్యమైన జంతువు గురించి తెలుసుకుందాం. దాని పేరే టిబెటన్ యాక్. ఇది పాలు ఇచ్చే ఒక జంతువు. ఈ దేశంలో ఎక్కువ మంది వీటిని తమ ఇళ్లలో పెంచుకుంటారు. వీటి శరీరం మీద జుట్టు ఎక్కువగా ఉండి చర్మం కింద కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఇది ఎలాంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో అయినా చాలా సులభంగా ఉండగలదు. టిబెట్ వంటి అత్యంత మంచు ప్రాంతాలలో వీటిని ఎక్కువగా చూడొచ్చు. ఇక్కడ ప్రజలు దీని పాలు తాగుతారు, అలాగే వీటి మాంసాన్ని కూడా తింటారు. అంతేకాకుండా ఈ ఎత్తైన పర్వతాల మీద ఏవైనా బరువైన వస్తువులను మోయటానికి ఈ యాక్లను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇంకొక విషయం తెలుసా? ఇక్కడి ప్రజలు వీటి పాలతో టీ తయారు చేసుకుని తాగుతారు. ఇది చాలా క్రీమీగా మరియు తీయగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా టిబెట్ వెళ్తే వీటిని తాగడం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే దీని రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం టిబెట్ రాజధాని అయిన లాసా నగరం గురించి మాట్లాడుకుందాం. దీనిని దేవతల నగరం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఒక ఫేమస్ ప్లేస్ ఉంది. ఇది ఈ నగరాన్ని దేశం మొత్తంలోనే ఎంతో స్పెషల్గా చేస్తుంది. దాని పేరే పొటాలా ప్యాలెస్. దీనిని 17వ సెంచరీలో నిర్మించారు. 1994లో యునెస్కో దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది. ఇది ఏకంగా 3700 మీటర్ల ఎత్తులో ఉంది. ఇందులో 13 అంతస్తులు, 1000కి పైగా గదులు మరియు చాలా ప్రార్థన మందిరాలు ఉన్నాయి. ఇది చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీని తర్వాత టిబెట్లో చూడ్డానికి ఇంకా చాలా ప్లేసులున్నాయి. ఈ నగరంలో లాసా మార్కెట్ ఉంది. ఇక్కడ మీకు నచ్చిన వస్తువులను కొనుక్కోవచ్చు. టిబెట్ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఎన్నో వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. ఇక్కడ షాపింగ్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి కూడా డబ్బులు చెల్లించవచ్చు. అయితే లాసా నగరం దాటి బయటకు వెళ్తే మీ దగ్గర ఖచ్చితంగా డబ్బు ఉండాల్సిందే. ఎందుకంటే దేశంలోని ఇతర ప్రాంతాల్లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేయలేకపోవచ్చు కాబట్టి మీ దగ్గర ఖచ్చితంగా చేతిలో డబ్బు ఉండాలి. కరెన్సీ విషయానికి వస్తే టిబెట్లో చైనా కరెన్సీ అయిన యువాన్ను అఫీషియల్గా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ ఒక చైనీస్ యువాన్ మన కరెన్సీలో 12 రూపాయలతో సమానం. ఇప్పుడు టిబెట్లోని మరికొన్ని టూరిస్ట్ ప్లేసెస్ గురించి తెలుసుకుందాం. వీటిని చూసినప్పుడు ఇవి స్వర్గానికి ఏమాత్రం తక్కువ కావు అనిపిస్తుంది. వాటిలో ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జోఖాంగ్ టెంపుల్ గురించి. టిబెట్లో ఇది ఒక ఫేమస్ బౌద్ధ దేవాలయం. ఈ దేశ వారసత్వ సంపదలో ఇది ఒక ముఖ్యమైన దేవాలయం. ఇందులో 7వ శతాబ్దానికి చెందిన పురాతన బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ దేవాలయంలో మీరు ఎన్నో బౌద్ధ ఆచారాలను స్వయంగా గమనించొచ్చు. తర్వాత ఈ దేశంలో ఉన్న ఒక అందమైన ఫేమస్ లేక్ గురించి తెలుసుకుందాం. దాని పేరు యాండ్రోక్ లేక్. దీనిలో ఉండే బ్లూ కలర్ వాటర్, దీని చుట్టూ ఉండే మంచుతో కప్పబడిన అందమైన పర్వతాలు దీనిని ఎంతో అందంగా తయారు చేశాయి. ఇది 72 కిలోమీటర్లు పొడవు ఉంటుంది. చాలా మంది టూరిస్టులు ఈ సరస్సు దగ్గర కూర్చుని ఇక్కడ ఉండే ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. తర్వాత ఎవరెస్ట్ పర్వతం బేస్ క్యాంప్ గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడికొస్తే స్వర్గానికొచ్చినట్టే ఉంటుంది. తల ఎత్తి చూస్తే ఎవరెస్ట్ శిఖరం కూడా కనబడుతుంది. ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలనుకునేవారికి, పర్వతాలు ఎక్కడం ఇష్టపడేవారికి ఈ ప్లేస్ నిజంగా స్వర్గంలాగా అనిపిస్తుంది.
అయితే ఇది సముద్ర మట్టం నుండి చాలా ఎత్తులో ఉండడం వల్ల ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇన్ని అద్భుతాలున్న ఈ దేశానికి ఒక పెద్ద ముప్పు కూడా ఉంది. అదే గ్లోబల్ వార్మింగ్. గ్లోబల్ వార్మింగ్ వల్ల టిబెట్ వాతావరణం చాలా ప్రభావితమవుతుంది. వేగంగా మంచు కరిగిపోతుంది. దీనివల్ల మంచుతో కప్పబడిన ఎన్నో అందమైన ప్రదేశాలు మెల్లిగా కనుమరుగైపోతున్నాయి. మంచు చర్యలు విరిగిపడటం వల్ల చాలా మంది చనిపోతున్నారు. గ్లోబల్ వార్మింగ్ టిబెట్తో పాటు ప్రపంచ దేశాలు అన్నిటినీ ప్రభావితం చేస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే ప్రపంచంలో చాలా దేశాలు సముద్రంలో మునిగిపోతాయని ఒక భయంకరమైన నిజం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక టిబెట్కు వెళ్లాలంటే అక్కడ సోలో ట్రావెల్ పూర్తిగా నిషేధం కాబట్టి ఖచ్చితంగా ఒక గుర్తింపు పొందిన ట్రావెల్ ఏజెన్సీ ద్వారా గ్రూప్ టూర్ను మాత్రమే బుక్ చేసుకోవాలి. మీ వద్ద కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉన్న ఇండియన్ పాస్పోర్ట్, చైనా వీసాతో పాటు ఏజెన్సీ వాళ్లు లాసాలోని టిబెట్ టూరిజం బ్యూరో నుండి ఇప్పించే టిబెట్ ట్రావెల్ పర్మిట్ ఖచ్చితంగా ఉండాలి. ఇండియా నుండి మొదట నేపాల్ రాజధాని కాఠ్మండు చేరుకుని అక్కడి నుండి ఫ్లైట్ లేదా రోడ్డు మార్గం ద్వారా వెళ్లడం అన్నిటికంటే సులువైన రూట్. ఇక టిబెట్లో అడుగుపెట్టాక దేవతల నగరమైన లాసాలో 13 అంతస్తుల అద్భుత పొటాలా ప్యాలెస్, పురాతన జోకాంగ్ టెంపుల్ సందర్శిస్తూ కలర్ఫుల్ లోకల్ మార్కెట్లలో షాపింగ్ చేయొచ్చు. అలాగే ఎత్తైన కొండల మధ్య స్కై బ్లూ కలర్లో మెరిసిపోయే పవిత్ర యామ్డ్రోక్ సరస్సు ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు వెళ్లి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాన్ని కళ్లారా చూడొచ్చు. ఈ ప్రయాణంలో అక్కడ మాత్రమే దొరికే సాంప్రదాయ యాక్ బటర్ టీ, వేడివేడి మోమోస్ టేస్ట్ చేస్తూ వీలైతే ఫిబ్రవరి/మార్చిలో వచ్చే టిబెటన్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొని వారి అద్భుతమైన సంస్కృతిని అనుభవించొచ్చు. అయితే టిబెట్ చాలా ఎత్తైన ప్రాంతం కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయని గుర్తుంచుకొని ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్య కాలంలో ఈ లైఫ్ టైం ట్రిప్ను ప్లాన్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్.